ఓకే అండి. అందరూ నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ టాపిక్ అసలుకి ఏంటంటే హనుమాన్‌కి సంబంధించి ప్రీమియం షోస్ అయితే పడ్డాయి భయ్యా మా ఇక్కడ ఏరియాలో. సో నేనైతే చూసి రావడం జరిగింది. సో మూవీ అనేది ఎలా అనిపించింది అనేది రివ్యూ అయితే వీడియోలో చూద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి అండ్ వీడియో నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. సో చెప్పాలంటే మూవీ నాకెలా అనిపించిందంటే భయ్యా, నిజం చెప్తున్నా చాలా బాగుంది. అండ్ ఎస్పెషల్లీ నేను ఒక హనుమంతుడి భక్తుడిని కాబట్టి సో నాకైతే ఇంకా బాగా నచ్చింది మూవీ. సో స్టోరీ గురించి మాట్లాడుకుందామా? స్టోరీ అనేది ఏం లేదు. మనకు ట్రైలర్‌లో చూపెట్టినట్టే హీరోకి కొన్ని పవర్స్ వస్తాయి. సో ఆ పవర్స్ అనేది ఎలా వస్తాయి బ్రో అంటే, మీరు చూసారు కదా, మనకు హనుమంతుడికి సంబంధించింది ఒకటి దొరుకుతుంది. సో అది ఉన్నప్పుడు హీరోకి పవర్స్ అయితే వస్తాయి. సో అప్పుడు మన హీరో ఏమైనా చేయగలడు. అండ్ మనము చూసినట్టే ట్రైలర్‌లో ఏమైనా చేయగలడు. సో అపోజిట్‌గా విలన్స్ గురించి మాట్లాడుకుంటే, విలన్ అయితే చిన్నప్పటి నుంచి ఒక పెద్ద ఏమంటారు, సూపర్ హీరో కావాలన్నట్టు థాట్ అయితే ఉంటుంది. తయారు చేసుకున్న వస్తువులతో హీరో గాకుండా నా లోపట ఉండాలి హీరోతనం అనేది, కొంచెం ఎక్కువ సూపర్ మ్యాన్ టైప్‌లా ఉంటది గదా! అలాంటి మెంటాలిటీతో ఉంటాడు. సో అలాంటి టైంలో మన హీరో దగ్గర ఇలాంటిది ఏదో పెద్ద శక్తి ఉన్నదని కనుక్కొని దానికోసం అనేది మన విలన్ అయితే వెళ్తాడు. సో ఆ తర్వాత ఏమైంది? ఏందనేది మీరందరూ మూవీలో జూస్తారు. అండ్ దీంట్లో నిజం జెప్పాలంటే, మేజర్ పాయింట్స్ గురించి మాట్లాడాలంటే, నిజం జెప్పాలంటే, నాకు మూవీలో మన హనుమంతుడి మ్యూజిక్ ఉంటది భయ్యా. అంటే హనుమంతుడి మ్యూజిక్ అంటే నాకు నచ్చిన మ్యూజిక్ అది, నిజం చెప్తున్నాను. అందరికి నచ్చుతుందా అని నేను చెప్పలేను. కానీ నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. అండ్ హనుమంతుడి దగ్గర కొన్ని సీన్స్ అయితే ఉంటాయి. చాలా బాగుంటాయి. అది మాత్రం నేను నిజం చెప్తున్నాను. అండ్ ఎక్కడైనా గ్రాఫిక్స్ పరంగా తగ్గిందా భయ్యా మూవీ అంటే, నాకైతే మూవీ అనేది ఒక నార్మల్ ఫిలిం. మీ అందరికి తెలిసిందే. ఇప్పుడు 'గుంటూరు కారంతోని' దీనికి చాలా కాంట్రోవర్షియల్ అలా జరుగుతుందని మీకు తెలిసిందే. సో, ఆ బేస్ పైన ఆలోచిస్తే మూవీ గ్రాఫిక్స్ అనేది ఈ మూవీకి సూట్ అయిందని నేను చెప్తాను. అంటే నేను మరీ అంత హై అని చెప్పను. మరీ ఇంత లో అని చెప్పను. ఒక మిడిల్ వే అయితే ఉంటుంది గ్రాఫిక్స్ అని చెప్తాను. సో, మీరు ఆ పాయింట్ ఆఫ్ వ్యూకి నుంచి ఆలోచిస్తే మూవీని వెళ్లి చూడండి అంటే, తప్పకుండా వెళ్లి చూడాల్సిన మూవీ భయ్యా. ఇలాంటి మూవీస్ చూడకుంటే ఇంకెలాంటి మూవీ చూస్తారు? సో, నేనొక చెప్పేదేంటంటే వెళ్లి చూడండి. అండ్ ఈ మూవీకి సీక్వెన్స్‌గా మనకు పార్ట్ 2 కూడా ఉండేటట్టు మనకు లాస్ట్‌లో చూపెట్టారు. సో, నేను మొత్తం చెప్పలేను. మీకు అర్థమైతది. మూవీ ఎళ్లి చూస్తే అర్థమైతది. అండ్ ఇంకొకటేందంటే, ఇక్కడ మన 'రవితేజ' గారు ఒక కోతికి డబ్బింగ్ చెప్తాడు. సో, అది మాత్రం కొంచెం ఫన్నీ టైప్‌లో అనిపించింది. అండ్ మన 'గెటప్ సీన్' గారి క్యారెక్టర్ కూడా ఈ మూవీలో కొంచెం మేజర్ పాయింట్. అంటే లైక్ హిలారియస్‌గా ఉంటుందన్నట్టు. అండ్ మీరందరికీ నచ్చుతుందంటే చెప్పను గదా! మూవీ అనేది ఎవరైనా హనుమంతుడు ఫ్యాన్స్ గాని, హనుమంతుడు అంటే ఇలాంటి జోనర్ వచ్చే సినిమాలు ఏమైనా నచ్చినట్టయితే దేవుడికి సంబంధించి ఈ మూవీనైతే నేను రికమెండ్ చేస్తాను. అండ్ మన 'తేజ' గారి యాక్టింగ్ గానియచ్చు, ఇక మన 'వరలక్ష్మి' గారి యాక్టింగ్ గానియచ్చు, ఓవరాల్‌గా అందరి యాక్టింగ్ బాగుంటుంది. నాకైతే పెర్ఫార్మన్స్ గాకుండా మూవీనే చూసాను. నిజం చెప్తున్నాను. ఎస్పెషల్లీ అక్కడ ఇన్వాల్వ్ అయిపోయాను. ఆ సినిమాలో ఇన్వాల్వ్ అయిపోయాను కాబట్టి నేను అంతలా మీకు చెప్తున్నాను. సో, మీరు అర్థం చేసుకోండి. అండ్ నేను ఇంకొకటేందంటే మీకు చెప్పాల్సిన విషయం ఏందంటే, మూవీలో సాంగ్స్ అనేటివి అంతలా నాకు అనిపియలేవు. అంటే ప్రతి ఒక్క సాంగ్ అయితే అంతలా ఎక్కలేవు గానీ, హనుమంతుడి మ్యూజిక్ మాత్రం బాగా నచ్చింది. అండ్ నేను ఈ రివ్యూలో మీకు అట్టట్లనే చెప్తున్నాను. లైక్ ఎలాంటిదంటే, మీకు కొంచెం అర్థం కానట్టు చెప్తున్నా మూవీ స్టోరీ. ఎందుకంటే మీకు ఆల్మోస్ట్ ఇది కొంచెము మీకు లీక్ చేసినా గూడా, అరె! ఈ వేలుంటదా అన్నట్టు మీకు అర్థమైపోతది. సో, మీరు అర్థం చేసుకోండి. సో, అందుకనే నేను అంటనట్టు మూవీ స్టోరీ అయితే చెప్పాను. అండ్ ఓవరాల్‌గా ఈ విధంగా అయితే ఉంటుంది మూవీ అనేది. అండ్ ఇదన్నమాట ఓవరాల్‌గా నేను చెప్పాలనుకున్న ఈ 'హనుమాన్' మూవీ రివ్యూ. నాకైతే చాలా బాగా నచ్చింది. దీంట్లో మాత్రం డౌటే లేదు. తప్పకుండా థియేటర్‌లో చూడాల్సిన మూవీ అని మన 'తేజ' గారికి ఈ ఫిల్మ్ అనేది చాలా మంచి హిట్ కొట్టాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఓవరాల్‌గా ఇదన్నమాట. మళ్ళా దట్స్ ఇట్ అబౌట్ ది వీడియో గైస్. మళ్ళీ మరిన్ని మంచి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్ అండ్ టాటా గైస్.